హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడే ఉద్దేశించే మాట ఏంటంటే ఎపిసి 6 అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దవారైనా చిన్నవారైనా పిల్లలైనా సరే, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఎపిసిలకు రాసిన సంఘములకు కొన్ని విషయాలు తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దృష్టికి మనమందరము కూడా పిల్లలమే. ఎందుకంటే ఆయన చేతితో మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి, నేలమట్ట తీసి బొమ్మగా చేసి తన ముఖరంధ్రాల్లో పడి మనకి జీవాత్మ ఊదాడు కాబట్టి మనం నరునిగా రూపొందించబడ్డాం, మానవునిగా రూపొందించబడ్డాం. అందుకు మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు మీరు లోబడతారో ఇది ధర్మమే అని చెప్పి దేవుని వాక్యం చాలేస్తుంది. ఈ దినాల్లో చూసినట్లయితే పిల్లలైనా తల్లిదండ్రులైనా సరే, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి అని ఆశపడి ఎంతగా వాళ్ళు విశ్వాసమును బట్టి, వాళ్ళ ఒక విశ్వాసత్వమును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే కఠినంగా ఉంటారు. వీళ్ళ ఒక ప్రేమను అలుసుగా తీసుకొని అనుదినము కూడా వాళ్ళు వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక మాట ద్వారా కానీ ఏదో ఒక విధంగా ఎంత దగ్గర కావాలని ఆలోచన పడుతున్నా, ఎంత దగ్గర కావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు ప్రేమిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కఠినాత్మలుగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటను తోసివేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వారికి నచ్చినట్లుగా జీవించే పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇరువురికి కూడా దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఏంటంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి, తల్లిగా ఉన్నాడు కాబట్టి, మనం రూపొందించి భూమి మీద పంపించింది ఆయన కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. ఏంటంటే మనల్ని దేవుడు రూపొందించాడు కాబట్టి ఆయనకి మనం లోబడి జీవించడం చాలా ధర్మం. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడతావో ఆటోమేటిక్గా నువ్వు దేవునికి లోబడినట్టే. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించడం ఇష్టపడతావో ఆటోమేటిక్గా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని ఆయన గమనిస్తాడు. కనిపించే నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడపోతే, కనిపించే నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయత చూపించకపోతే, కనిపించే నీ బంధుమిత్రుల పట్ల నువ్వు ప్రేమ చూపించకపోతే, కనిపించిన ఆ దేవుని నీవు ఎలా ప్రేమిస్తున్నావు? హల్లెలూయా. ఆలోచించు ప్రేమైన దేవుని బిడ్డ. ఒక ఉదయకాల సమయంలో ఆయన రెండోదిగా అంటున్నాడు, ఏమంటాడంటే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఎవరికి మేలు కలిగినట్లంట? మనకు మేలు కలగాలి అంటే, మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే సన్మానించమంటాడు. ఎవరిని సన్మానించమంటున్నాడు? నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఈ రోజుల్లో సన్మానించే కొడుకులు లేరు, సన్మానించే కూతురు కూడా లేరు. వాళ్ళు సంపాదించింది హ్యాపీగా పంచుకొని అనుభవిస్తూ ఉంటారు తప్ప వాళ్ళకంటూ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అత్తుకునే పిల్లలు ఈ దినాల్లో కనబడట్ల. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే నీ హృదయాన్ని మార్చగలుగుతుంది. హల్లెలూయా. ప్రేమను నేర్చుకోవాలి. ఏంటి ఆ ప్రేమ అంటే, దేవుడు మనకి ఏ ప్రేమనైతే పెంచాడు అదే ప్రేమను మన కన్నవారికి కూడా మనం పంచేవారిగా ఉండాలి, కానీ వాళ్ళు హింసించేవారిగా ఉండకూడదు. అందుకే అన్నాడు ఆయన, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించు. నువ్వు ఆయన్ని నీ తల్లిని తండ్రిని బంగారపు ఉయ్యాల్లో ఉపవాసం పడలేదు, కానీ వాళ్ళు ప్రతి మాటకు లోబడుతూ వారు ఏదైతే నీకు చెప్తున్నారో ఆ పని విజయంతంగా నువ్వు చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నువ్వు లోబడినట్లే, వాళ్ళని నువ్వు ప్రేమించినట్లే, వాళ్ళని నువ్వు గణపరిచినట్లే. హల్లెలూయా. ప్రియమైన పిల్లలారా, కిందకు వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. కానీ ఈ దినాల్లో చూసినట్లయితే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రియమైన పిల్లలారా,
తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా ఏం చేస్తారంటే ఒకరిని ప్రేమిస్తారు. ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు కానీ ఉన్నారనుకోండి, ఒకరి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది, మరొకరి మీద ప్రేమ తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులుగా అది కరెక్ట్ కాదు. పక్షపాతమైన ప్రేమ చూపించకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరులుగా ఉన్న మీరు, తండ్రిగా ఉన్న నీవు, కుమారులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే సహోదర ప్రేమ అన్నది కూడా విడిచిపెట్టకూడదు. అందరినీ కూడా ఒకే ప్రేమతో ఒకే మనసుతో మనం చూడాలి. అలా మనం ప్రేమించగలిగినప్పుడు మన ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి పిల్లలుగా అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు కూడా జీవితాంతం ఏ ప్రేమతో కలిగి ఉండాలి, ఏ ప్రేమతో నడుచుకోవాలి, ఎలా జీవిస్తే దేవుని ఒక దయ మాకు కలుగుతుంది, ఎలా జీవిస్తే పెద్దల ఒక దీవెన మాకు కలుగుతుంది అని ఆలోచన జీవితం వాళ్ళకి అవగాహనకు వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయిపోతే పిల్లలుగా వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతారు. అందుకే అంటున్నాడు ఆయన, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. కనిపించిన తల్లిదండ్రుల మాటకి మనం లోబడకపోతే కనిపించిన దేవుని మాటను మనం ఎలా లోబడతాం? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కిందకు వచ్చేటప్పుడు అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షణలో బోధలో వారిని పెంచుడి. తల్లిదండ్రులైన వారికి కూడా దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, నిజమే మీరు మంచి స్థానంలో ఉన్నారు, కానీ పిల్లలుగా మంచి స్థానంలోకి రావాలని ఆశపడుతున్నారు. కానీ మొదటగా మీరేంటంటే వాళ్ళ కోపం రేపేవారే ఉండకూడదు. ప్రేమతో వాళ్ళని పెంచాలి. అది ఎక్కడ పెంచాలంటే ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వాళ్ళు పెంచినప్పుడు, వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాడైన తర్వాత త్రోవ తప్పడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుని ఒక ఆశీర్వాదం మనలో నిండుగా ఉంటుంది. వాళ్ళు యథార్థమైన త్రోవలో నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.